అందుకే కృష్ణుడు రాధని ఆరాధిస్తాడు, రాధ కృష్ణుణ్ణి ఆరాధిస్తుంది. ఇద్దరి ఎందున్నది ఆరాధన. ఆరాధన వలన ఇద్దరు భ్రమర కీట న్యాయంగా ఆ పువ్వులో చిన్న కీటకం పడుకుని ఉంటుంది. భ్రమరం వచ్చి గండు చూపులు చూస్తూ ఝంకారం చేస్తూ తిరుగుతుంటే తదేక దృష్టితో చూసి ఇది అది అయిపోతుంది. అట్లాగే బొండరులు ఒకరినొకరు ఆరాధన చేసిన కారణం చేత ఇద్దరు లేక ఒక్కరైపోతారు రాధాకృష్ణులు. అందుకని రాధామాధవం, అందులో ధ ఇందులో ధ ఒకటైపోతాయి, రాధామాధవులని పిలుస్తారు. ఆరాధన ఇద్దరి యందు ఉంది, అందుకని రాధ ఇద్దరి యందు సమానమవుతుంది. ఈయన ఆమెను ఆరాధిస్తాడు, ఆమె ఈయనను ఆరాధన చేస్తుంది. ఆరాధన ఇద్దరి రాధ ఇద్దరి యందు ఉన్నది కాబట్టి ఇద్దరు ఒక్కటయ్యారు కాబట్టి రాధ అంత గొప్పదైంది. అటువంటి రాధ ఏమి చేస్తుంది అంటే రా అంటే ఇచ్చుట అని అర్థం. అక్షరాలకి అర్థాలు, అక్షరాలకి అంకెలు ఉంటాయి. అక్షరానికి ఇచ్చుట అని, ధ అంటే నిర్వాణ సుఖము అని, నిర్వాణ సుఖము అంటే మోక్షము అని. మోక్షమును కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరో ఆమెకు రాధ అని పేరు. అంటే అప్పుడు రాధ ఇవ్వలేనిది, రాధ ఇవ్వలేనిది లోకంలో ఏమీ ఉండదు. అందుకని రాధావపు రాలింగన సుఖో, ఎప్పుడూ రాధని ఆలింగనము చేసుకొని సుఖమును అనుభవిస్తాడన్న మాటకు అర్థం వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులై ఉన్నారు. తాంబూలము ఎర్రతనము, చంద్రుడు కాంతి, పాలు తెలుపు, సూర్యుడు ప్రభ, పుష్పము సౌరభము ఎలా ఒకదానిని విడిచిపెట్టి ఒకటి ఉండవో అట్లా రాధామాధవులు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండరు. ఇద్దరు ఎప్పుడూ కలిసే